నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. సంతానలేమి సమస్యకు అనేక కారణాలు ఉండొచ్చు. కారణం ఏదైనా న్యాచురోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది అంటున్నారు న్యాచురోపతి డాక్టర్ ఎస్జి కుమార్ గారు. డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో సార్, ఇన్ఫెర్టిలిటీతో బాధపడేవారు అంటే మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, వారికి న్యాచురోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అండ్ నార్మలీ ఇప్పుడు ఉన్న జనాలు ఎట్లా ఉన్నారంటే ఇన్ఫెర్టిలిటీ వాళ్ళకు ఇన్ కేసు వచ్చేసిందంటే స్ట్రేట్ అవే దే విల్ థింక్ ఆఫ్ లైక్ ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్, లేకపోతే గైనకాలజిస్ట్, స్పెషలైజ్డ్ డాక్టర్ ఇన్ ద IVF ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, ఇఫ్ యూ థింక్ ఆఫ్ న్యాచురోపతిలో ఇన్ఫెర్టిలిటీకి ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అండ్ వండర్ఫుల్ ట్రీట్మెంట్స్. అండ్ దిస్ ఈజ్ నాట్ అవేర్ ఫర్ ద పబ్లిక్. జనాలకు తెలియదు ఎలాంటి ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. లైక్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఫాలోపియన్ ట్యూబ్ బ్లాక్ అయిపోయింది, డాక్టర్ చెప్తారు ఏంటంటే సర్జరీ చేయాలి, లేకపోతే మీకు కన్సీవ్ కావడం కష్టం అని చెప్తారు. సో దాని గురించి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మెడిసిన్ ద్వారా ఆ ఫాలోపియన్ ట్యూబ్లు ఏమైనా స్టోన్స్ ఉన్నా, లేకపోతే సిస్ట్ ఉన్నా, లేకపోతే బ్లాకేజ్, ఏ టైప్ బ్లాకేజ్ ఉన్నా సరే అది అన్నీ క్లియర్ అయిపోతుంది. ఇఫ్ యూ థింక్ ఆఫ్ PCOS, దట్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్కి కూడా జస్ట్ 1 or 2 మెడిసిన్ ద్వారా వాళ్ళకు PCOS ఏది ఉన్నా సరే వాళ్ళకు పూర్తిగా తగ్గుతుంది అన్నమాట. ఓకే. అండ్ దీంతో పాటు కొంతమందికి ఏమవుతుందంటే లైక్ ఎక్సెసివ్ బ్లీడింగ్ ఫర్ 15 days, 20 days ఆర్ 1 month, 2 months లైక్ దట్ కంటిన్యూస్ బ్లీడింగ్ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఆ పేషెంట్స్ జనరలీ వీక్ అయిపోతాడు. అండ్ మెడిసిన్స్, అలోపతిక్ మెడిసిన్స్ లేకపోతే మోడర్న్ మెడిసిన్స్ వాళ్ళ వాడినా సరే కూడా కొంతమందికి రికవర్ అవ్వదు. ఎలాంటి కేసెస్ కూడా వచ్చాయి నా దగ్గరికి. వన్ లేడీ హెస్ కమ్, షీ వాజ్ యూజింగ్ అలోపతిక్ మెడిసిన్ ఫర్ కంప్లీట్ 2 months. 2 months తర్వాత కూడా వాళ్ళకు బ్లీడింగ్ అవుతుంది. దెన్ సంబడి హ్యాస్ టోల్డ్ అబౌట్ మీ, దెన్ షీ హెస్ కమ్. ఆ టైప్ జరిగింది అనమాట. సో ఆవిడ వచ్చిన తర్వాత నా మెడిసిన్స్ వాడారు. విదిన్ 3 days ఓన్లీ ద ఎక్సెసివ్ బ్లీడింగ్ వాజ్ ఫుల్లీ కంట్రోల్. ఓకే. ఆ తర్వాత 1 week అయ్యేసరికి వాళ్ళకు నెగ్లిజబుల్గా కనపడింది అనమాట. ఎట్లా అయింది. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ వండర్ఫుల్ మెడిసిన్. బట్ పీపుల్ థింక్స్ న్యాచురోపతి స్లో, అది అంత ఇమీడియట్ రిజల్ట్ ఉండదు, అంత ఎఫెక్టివ్ రిజల్ట్ ఉండదు అని ఆలోచిస్తారు. బట్ ఇట్స్ నథింగ్ లైక్ దట్. సో ఇన్ఫెర్టిలిటీ గురించి అయితే యాక్చువల్లీ ఇట్ డిఫర్స్ కేస్ టు కేస్. ఓకే. వాళ్ళ ప్రాబ్లం ఏంటి యాక్చువల్లీ ఫస్ట్ మేము చూస్తామన్నమాట. ఒకరికి సపోజ్ ఒక అమ్మాయికి ప్రాబ్లం ఉంది, అబ్బాయికి లేదు. ఎలా ఉన్నప్పుడు ఆ అమ్మాయికి మాత్రమే మేము చెప్తాం ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేకపోతే ఈ టైప్ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వండి, మీది అన్నీ బాగా అవుతుంది. ఓకే. లేకపోతే ఆ అబ్బాయికి సపోజ్ ప్రాబ్లం ఉంటే అబ్బాయికి ఇస్తాం ట్రీట్మెంట్. అమ్మాయికి ప్రాబ్లం లేదు, అబ్బాయికి మాత్రమే ప్రాబ్లం ఉంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ తోటి. అండ్ దెర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సపోజ్ ఒకరికి స్పర్మ్ కౌంట్ తగ్గిపోయింది, స్పర్మ్ కౌంట్ తగ్గిపోతే వాళ్ళకు పిల్లలు పుట్టడం కష్టం. ఓకే. సో లేడీ పార్ట్నర్కు అన్నీ బాగానే ఉన్నా సరే కూడా వాళ్ళకు పిల్లలు పుట్టరు. సో దట్ ఈస్ ఎ బిగ్ ప్రాబ్లం. సో అప్పుడు ఏమవుతుంది, స్పర్మ్ కౌంట్ మనం పెంచాలి. పెంచితే ఆటోమేటికలీ వాళ్ళకు పిల్లలు పుడతారు. స్పర్మ్ కౌంట్ పెంచడానికి మీరు మెడిసిన్ ఇస్తున్నారు. యా. అప్పుడు ఆ మెడిసిన్ తీసుకునే వ్యక్తి ఏజ్ బట్టి ఇస్తారా, లేకపోతే ఎవరికైనా కూడా మీ మెడిసిన్ పనిచేస్తుందా? యా, మెడిసిన్ ప్రతి ఒక్కరికి పనిచేస్తాయి. ఈవెన్ ఓల్డ్ ఏజ్డ్ పీపుల్, ఈవెన్ వాళ్ళకు కూడా పనిచేస్తాయి. ఓకే. బట్ ఓన్లీ మెడిసిన్ తీసుకుంటే సరిపోదు, దాని లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి. దాంతో పాటు మెడిసిన్ తీసుకుంటే వండర్గా పనిచేస్తాయి. ఓకే. ప్రాబ్లమ్ సపోజ్ ఇద్దరికి ఉంది అనుకోండి, ఇద్దరికి అగైన్ ట్రీట్మెంట్ కావాలి. ఓకే. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండింగ్ అపాన్ దేర్ ప్రాబ్లమ్స్ అండ్ డిపెండింగ్ అపాన్ దేర్ లైఫ్ స్టైల్. సో వాళ్ళ లైఫ్ స్టైల్లో మార్పు, సరి అయిన ఆహారం అండ్ సరి అయిన ఎక్సర్సైజ్ ఆన్ డైలీ బేసిస్, ఇది అన్నీ చేస్తే ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఈజ్ నథింగ్ యాక్చువల్లీ. ఓకే. కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే లైక్ సంబడి ఈజ్ బై బర్త్ ఈజ్ ఇన్ఫర్టైల్, ఆ విధానంగా మనం ఆలోచిస్తే దట్ ఈస్ క్వైట్ డిఫికల్ట్.
సపోజ్ మేల్ పార్ట్నర్ గురించి నేను చెప్తున్నా, ఓకే. వాళ్ళకు అజోస్పర్మియా ఉంది అనుకోండి, స్పర్మ్ కౌంట్ టోటల్ నీల్ ఓకే. ఎలా ఉన్నప్పుడు దానికి కూడా మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది, బట్ ఇట్ టేక్స్ వెరీ లాంగ్ టైం. అప్పుడు వరకు జనాలకు ఓపిక ఉండవు. అవునండి. సో అందుకే ఆ కేస్ నార్మల్గా ఐ డోంట్ ఫాలో, అండ్ ఇన్ కేస్ ఎనీబడి కమ్స్ లైక్ దట్ ఐ టెల్ దెమ్, కెన్ యూ వెయిట్ ఫర్ 2 years, కెన్ యూ వెయిట్ ఫర్ 3 years, దెన్ ఓన్లీ యూ కెన్ యూజ్ మై మెడిసిన్ అండ్ ఇట్ విల్ డెవలప్. లేకపోతే ఏమవుతుందంటే అజోస్పర్మియా కేసు వస్తే నేను డైరెక్ట్ వద్దు అని చెప్తాను వాళ్ళకి. ఓకే. ఇన్ఫెర్టిలిటీ అనేది జెనెటిక్గా కూడా వస్తుంది. జెనెటిక్గా కూడా వస్తుంది కొంతమందికి, ఓకే. అట్లా కూడా ఉంటుంది. దానికి లాంగ్ టర్మ్ మెడిసిన్ యూజ్ చేయాలంటున్నారు, అంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది సార్? లాంగ్ టర్మ్ ఇన్ ద సెన్స్ మేబీ మోర్ దెన్ 2 years. ఓకే. ఇట్ ఈస్ కంప్లీట్లీ స్పర్మ్ కౌంట్ కంప్లీట్లీ జీరో ఉంటే అప్పుడు 2 years ఈజీగా పడతాయి. జీరోగా ఉన్నప్పుడు. And expenses is more because they have to use medicine, different types of herbal medicines I have, so they have to use that medicines. దాని ద్వారా వాళ్ళకు అగైన్ డెవలప్ అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే కష్టమే వాళ్ళకి. సపోజ్ వాళ్ళకు అంత ఓపిక లేదు, వాళ్ళకు ఫాస్ట్ అయిపోవాలంటే యూ షుడ్ గో ఫర్ ద మదర్ మెడిసిన్ అని చెప్తాను, యూ గో ఫర్ ద IVF అని చెప్తాను. యాక్చువల్లీ ఫర్ ఇన్ఫెర్టిలిటీ కేసెస్, ఎనీ సెట్ ఆఫ్ ఇన్ఫెర్టిలిటీ ఈస్ దేర్, సో వీ హ్యావ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ దెమ్. అండ్ కొంతమంది చాలా ఫాస్ట్ రిజల్ట్ కావాలని చెప్తారు, దాంట్లో కొంచెం కష్టం. బట్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ సెక్చువల్ డిసార్డర్స్ ఉంటే వాళ్ళకు ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది మా దగ్గరే. లేకపోతే సపోజ్ వాళ్ళకు నార్మలీ అన్ని నార్మల్ ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే లైక్ ఇన్ఫెర్టిలిటీ డ్యూ టు ద అజోస్పర్మియా సంథింగ్ లైక్ దట్ ఉంటే వాళ్ళకు కొంచెం టైం పడతాయి. అండ్ దాని గురించి ఇన్ కేస్ ఎవరికైనా సరే నన్ను కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే యూ కెన్ ఫాలో మీ ఇన్ ద గూగుల్. సో ఇన్ ద గూగుల్ యూ కెన్ టైప్ డాక్టర్ A space Kumar and you will get the complete location, phone number, and along with that you will get everything. స్త్రీ పురుషులలో ఇన్ఫెర్టిలిటీకి సంబంధించి అంటే ఎన్ని కారణాల వల్ల ఇన్ఫెర్టిలిటీ అనేది వస్తుంది, దానికి ఏం చేయాలి, న్యాచురోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయనేది చాలా క్లియర్గా మాకు వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.